పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. పునీత అన్నమ్మ గారి నవదిన జపములలో 4వ దినము. ధ్యానము. పునీత అన్నమ్మ గారు బిడ్డను కనిన తోడని ఆ ఉత్తమ బాలికను చూచుకొనుచు ఎంతో సంతోషము పొందారు. ముత్యములు సముద్రము నుండి తీయువాడు అనేక సంవత్సరముల నుండి బహు ప్రయాసపడి ఎటువంటి ప్రయోజనము కనబడకయుండినప్పుడు కడపట ఒక హెచ్చైన వెలగల ముత్యము దొరికినేని ఎంతో సంతోషించును. దీనికంటే పునీత అన్నమ్మ గారు అనేక సంవత్సరములు గొడ్రాలుగా నుండిన వెనుక అన్నిటికంటే భాగ్యమైన జ్ఞానముత్యమైన బిడ్డ తనకు కలిగినందున మిక్కిలి సంతోషము పొందారు. ఎలిజబెత్ అమ్మ జకరియా వారలు అనుభవించిన సంతోషము కంటే ఎంతో అధిక సంతోషము పునీత అన్నమ్మ గారు అనుభవించారు. క్రీస్తువులారా, దేవమాత మీద గల భక్తి మీ హృదయమునందు పుట్టెనేని మీరు మిక్కిలి సంతోషము పొందుట న్యాయమే. కాబట్టి మీ ఇండ్లకు ఎంత ఆస్తి భాగ్యము కలిగినను సంతోషముండదు. దేవమాత 3 సంవత్సరముల వరకు తల్లిదండ్రులతో ఉండినప్పుడు ఆ బాలిక చేసిన ఆశ్చర్యకరమైన పుణ్యములను తల్లిదండ్రులు చూచి మేలైన జ్ఞాన సంతోషమును అనుభవించినదే కాక వారల ఆత్మలకు జ్ఞాన ప్రయోజనము కలిగెను. ఆ పుత్రిక సకల పుణ్యములకు మాతృక కలిగి ఉండినందున ఆ బాలిక పుణ్యములు జ్ఞానబీజములుగానున్నవి. అటువంటి జ్ఞానబీజములన్నింటికంటే ఉత్తమ భూమియగు పునీత అన్నమ్మ గారి ఆత్మయందు 3 సంవత్సరములు ఉండినందున ఆమె పుణ్యములు మిక్కిలిగా పుష్పించెను. క్రీస్తువులారా, దేవమాత మీద భక్తి మీ హృదయమునందు ఉండునంత వరకు దానిని గుర్తించి సర్వేశ్వరుడు మీకు అనేక మేలులు దయచేయుదురు. ఒకడు దొర సహాయమును పొందుచు ఆ సహాయము వలన తన కార్యములన్నీ అనుకూలమగునని ఎరిగినప్పుడు దానిని పోగొట్టుకొనకుండా ప్రయాసపడవలేను. ఆ దివ్య బాలిక తల్లిదండ్రుల ఇంటిలో 3 సంవత్సరములుండిన వెనుక వారు ఈ దివ్య బాలికను కానుకగా నీయవలసిన కాలము వచ్చినది. భాగ్యము గల ఆ దివ్య బాలిక వారి నుండి తొలగించబడినప్పుడు బహు కస్తి అనుభవించవలసి ఉండెను. అయినను సర్వేశ్వరుని గురించి ఆమె ఆ కస్తికి వెనుదీయలేదు. ఆ బాలికను దేవాలయమునకు తీసుకొని పోయి కానుకగా సమర్పించారు. క్రీస్తువులారా, ఏదో ఒక మనుషుని మీద అయినను ఏదో ఒక వస్తువు మీద అయినను మీ హృదయములో గల ప్రేమను విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు దానిని విడుచుటకు కస్తిగా నుండినను సర్వేశ్వరుని గూర్చి వెనుదీయకుండా ఉండవలేను. అటువంటి ప్రేమ ఆత్మ మేలునకు విరోధమైనదిగా ఉండకూడదు. ఇప్పుడు చెప్పినట్లు చేతిలోనున్న ఆరని పుండు వలన చావు వచ్చునని ఎరిగి పుండు గలవాడు ఆ చేతిని తీసివేయుటకు మిక్కిలి వ్యసనము కలుగునని వాడు ఎంచి ఉండినను శరీరము బ్రతుకుటకై చేతిని తీసివేయుటకు వాడు సమ్మతించును కదా. మీ హృదయమునందు గల చెడు ప్రేమను విడుచుటకు మీకు మిక్కిలి చేదుగా అయిష్టముగా నుండినను ఆత్మ బ్రతుకుటకు పాపము విడిచిపెట్టవలేను. క్రీస్తువులారా, సర్వేశ్వరుడు మీకు దయచేసిన బిడ్డను భూలోకమునందుంచక సర్వేశ్వరుడు పిలుచుకొనినచో మొరపడక ఈ పునీత అన్నమ్మ గారు చెప్పినట్లు వారి చిత్తము జరుగునుగాక అని చెప్పవలేను. అప్పుగా తీసుకొనిన సొమ్ము సొంతగాడు తిరిగి తీసుకొనినేని మొరపడుటకు తావులేదు. ఏలిన వారు మీకు దయచేసిన వస్తువులను వారు తీసుకుంటే మొరపడుట ఎలా? జపము. పునీత అన్నమ్మ గారా, మీ దివ్య బిడ్డను సర్వేశ్వరునకు కానుకగా మీరు సమర్పించినట్లు మా హృదయమునంతయు దేవమాతకు కానుకగా మేము ఒప్పగించినట్లు మా కొరకు ప్రార్థించ మిమ్ములను ప్రార్థించుచున్నాము. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.